ప్రజల భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఇల్లి త్రిపాఠి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కలెక్టర్ ప్రత్యేక చొరవతో సోమవారం నగరంలోని 41వ డివిజన్ వసంత్ నగర్ లో శ్రమదానం నిర్వహించారు. కలెక్టర్ తో పాటు నగర మేయర్ కూరగాయల ఉమారాణి, డిప్యూటీ మేయర్ సల్మా తౌసిన్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు స్థానికులతో కలిసి పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని ఖాళీ స్థలాన్ని శ్రమదానంతో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో శ్రమదానం అంశం లేనప్పటికీ పరిసరాల పరిశుభ్రతలో ప్రజలను భాగస్వాములు చేయాలని సంకల్పంతో నిజామాబాద్ నగరంలో ప్రత్యేకంగా శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని సృజన వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ఖాళీ స్థలాలు కబ్జా గురి కాకుండా కాపాడుకోవాలని, తద్వారా స్థలాలను స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్కులు, వాకింగ్ ట్రాక్ తదితర వాటి కోసం వినియోగించుకునేలా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ప్రస్తుతం శ్రమదానం చేసిన సుమారు 10,000 చదరపు గజాల మున్సిపల్ స్థలాన్ని పరిరక్షించేందుకు సరిహద్దులను గుర్తిస్తూ బయోఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఆహ్లాదాన్ని అందించేలా పూల మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పూజిత, స్థానిక ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బండి వచ్చింది, బండి లేదు సార్. శ్రమదానం అనే ఒక కార్యక్రమం చేద్దామని చెప్పేసి మేడం గారి ఆదేశాల మేరకే ఈరోజు అన్ని డివిజన్లలో ఈ శ్రమదాన కార్యక్రమము ప్రారంభిస్తున్నాము. అట్లాగే ఇక్కడ ఈ 41 డివిజన్లో ఈ శ్రమదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కలెక్టర్ మ్యామ్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి మరియు స్థానిక కార్పొరేటర్ గారికి, అలాగే మిగిలిన సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ జాగా విస్తీర్ణంని కాపాడే బాధ్యత కూడా మన మీద ఉంది. ఇప్పుడు ఏదైతే మన వినాయక్ నగర్లో ఈ లేఅవుట్ ఉందో, మాకు ఇందాక తెలిసింది ఏంటంటే చాలా పెద్ద ఏరియా ఇది. ఆల్మోస్ట్ 1,000 స్క్వేర్ యార్డ్స్, 10,000 స్క్వేర్ యార్డ్స్ అనమాట వసంత్ నగర్. సో మీ అందరు ఆలోచించుకోవచ్చు ఇది ఎంత మంచి ఎసెట్, ఎంత మంచి ఆస్తి మీ మొత్తం చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి. ఏవైతే మన విగ్రహాల పక్కన ఒక చిన్న పార్క్ ఉందో, సేమ్ అలాంటివి పార్క్. ఇన్ఫ్యాక్ట్ దానికంటే బ్రహ్మాండంగా మనం ఇక్కడ ఒక పార్క్, ఒక వాకింగ్ ట్రాక్ అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇక్కడ మేము అనేది ఏంటంటే జస్ట్ ఇది అధికారుల మీద, మున్సిపల్ కార్పొరేషన్ మీద ఈ బాధ్యత కాదు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి మీద. ఎందుకంటే రేపు వాకింగ్ ట్రాక్ ఇలాంటివి పార్కులు ఏర్పాటైతే మీ అందరు బాగుపడతారు, మీ అందరికీ ఒక వెసులుబాటు కల్పించడం అవుతుంది. సో దయచేసి ఈ ల్యాండ్ని మన సొంత ప్రయోజనాలు కాకుండా, అంటే మనం అందరికీ మంచి జరిగేలాగా ఇది ఒక మంచి పార్క్ లాగా డెవలప్ చేయాలి. నేను అదేవిధంగా అధికారులతో, కమిషనర్ గారితో, మేయర్ మేడంతో కోరేది ఏంటంటే, ఫస్ట్ ఈరోజు మనం క్లీనింగ్ చేసినాక చుట్టూ అంతా బయోఫెన్సింగ్ అయినా చేపియండి. మనకి గులాబ్ కనీసం మన సరిహద్దు ఏంటి అనేది మనకి తెలియాలి. అది తెలిసినాక మీరు దాని తర్వాత కౌన్సిల్ ఆమోదం తీసుకొని ఒక బాల్ పెట్టాలా లేదా ఇంకా ఏదైనా సౌందర్యీకరణ చేయాలా అనేది మీ అందరూ, యు ఆల్ ఆర్ అన్ ఎలెక్టెడ్ బాడీ. సో మీ అందరూ ఒక సామూహిక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా ఇలాంటివి ల్యాండ్స్ని చేయాలి. ఇంకొకటి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం చాలా, అంటే జిహెచ్ఎంసీ ఏరియాలో, అదేవిధంగా కొన్ని రాబోయే రోజుల్లో జీడబ్ల్యూఎంసీలో కూడా ఒక చిన్న ప్రయోగాలు చేస్తూ ఉంది. ఏంటంటే మనకి ఇలాంటివి పెద్ద పెద్ద ఓపెన్ స్పేసెస్ని శాటిలైట్ మ్యాపింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, నా దగ్గర అంటే కమిషనర్ గారి దగ్గర ఒక రికార్డు ఉంటుంది. ఫలానా ఈరోజు 8 నాడు 2026 రోజు జూన్ నెలలో ఈ జాగా ఖాళీ ఉండేది, కానీ జూలై వరకు ఏమైంది, ఏదో ఎవరొక్కరు వచ్చి గుడిసెలో వేసేసారు. అప్పుడు మీరు ఎవరితో అడగాల్సిన అవసరం లేదు, ఏ కార్పొరేటర్ అనుమతి లేదు, మీరు జేసీబీతో రావాలి, ఆ ఇల్లీగల్ స్ట్రక్చర్ని తొలగించాలి. ఈ ఇల్లీగల్ స్ట్రక్చర్ ఇప్పుడు మనం అంటే
కొన్ని మన స్వార్థాల కోసం మనం ఇలాంటివి సరే పేదవాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తాము. బట్ సి ఒకటి దాంట్లో స్టార్ట్ అయితే మళ్ళీ ఇట్ హ్యాస్ ఎ డామినో ఎఫెక్ట్ అనమాట. ఒకరిని చూసి ఇంకొక వస్తారు. సో ఈ ఓపెన్ స్పేస్ని మనం ఎలాంటివి ప్రయోజనాలు స్వార్థాలు లేకుండా కాపాడాలి. ఒక్కరిని మనం అనుమతి ఇచ్చామనుకోండి ఇన్ఫార్మల్గా, మళ్ళీ మొత్తం పార్క్ ఎంక్రోచ్ అయ్యేలాగా అవుతుంది. మనం పెద్ద పెద్ద పట్టణాల్లో చూస్తూ ఉన్నాము. సో నిజామాబాద్కి అంటే ఒక ఘనత ఉంది, ఒక చాలా చరిత్రాత్మక సిటీ ఇది. మన వరంగల్ తర్వాత ఇది మనకి చాలా పెద్ద కార్పొరేషన్, కరీంనగర్ కంటే మనది పెద్ద కార్పొరేషన్. సో దాని తగ్గట్టు అభివృద్ధి జరగాలి అంటే ఇది ఒకటే అధికారి వల్ల, మేయర్ గారి వల్ల, కలెక్టర్ వల్ల కాదు. ప్రతి ఒక్క 60 డివిజన్లో ఉన్న కార్పొరేటర్, 60 డివిజన్లో నివాసిస్తున్న ప్రతి ఒక్క పౌరుల బాధ్యత ఇది. సో ఈరోజు చాలా మంచి కార్యక్రమం, వాతావరణం కూడా మనకి సహకరిస్తుంది. సో ఇది మనకి ఒక శుభ సంకేతంగా ఉంది. అండ్ ఈ పనిని జస్ట్ ఫోటో ఆఫ్ కాకుండా మొత్తం క్లీన్ చేస్తారనేది భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మళ్ళీ కమిషనర్ గారికి ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని 41 డివిజన్ పరిధిలో గల చంద్రశేఖర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో సోమవారం స్థానిక కార్పొరేటర్ పూజిత అధ్యక్షతన వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ త్రిపాఠి, నగర మేయర్ ఉమారాణి పాల్గొన్నారు. రక్షిత మంచినీటి సరఫరా, వర్షపు నీటిని నిల్వ చేయడం, విరివిగా మొక్కల పెంపకం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడం, వానాకాలంలో సృజన వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తడిపొడి చెత్త, ఘనవేడతల నిర్వహణ తదితర అంశాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో ఓటరు పాల్గొనాల్సిన ఆవశ్యకత గురించి ముఖ్యమైన అంశాలను నిర్ణీత తేదీలతో సహా బోర్డుపై రాసి చూపుతూ ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో BLOల కృషితో ఫ్రీ మ్యాపింగ్ 69% చేరుకుందని, ప్రస్తుత చివరి దశలో ఇదే విధంగా కృషిని కొనసాగిస్తూ 100% మ్యాపింగ్ జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. కాగా వర్షాకాలం సమీపించిన దృష్ట్యా అన్ని డివిజన్లో క్రమ తప్పకుండా ఫాగింగ్ జరిపించాలని అధికారులను ఆదేశించారు. నగర మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వంట గ్యాస్ సబ్సిడీ, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ అద్దె బస్సుల పంపిణీ తదితర వాటిని అమలు చేస్తుందని, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డివిజన్ ప్రజలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అది చేసుకుంటేనే మళ్ళీ ఏదైతే మనకు ఫ్రెష్ వేస్ట్ ఏదైతే మనం వస్తుందో ఆ ఫ్రెష్ వేస్ట్ను కూడా సెపరేట్ చేయడం కోసము కొత్తగా మనకు స్వచ్ఛ భారత్ మిషన్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫండ్స్ నుండి జిల్లా కలెక్టర్ మేడం గారు 18 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి టెండర్స్ కూడా కాల్ఫర్ చేసినాము. ఇంకా టెండర్స్ ఫైనల్ కాలేదు, అవి వివిధ దశల్లో ఉన్నాయి. టెక్నికల్గా అంటే వాటికి సాంకేతిక సమస్యలు వాటికి అనుగుణంగా కార్యక్రమంలో భాగంగా శ్రమదానం అనేది 41 వార్డులో పొద్దున చేయడం జరిగింది. దానికి మీ అదృష్టం ఏంటంటే కలెక్టర్ గారు రావడం, ఆమె ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం కలెక్టర్ వచ్చింది. మీకు ఒక ప్లేస్ ఉండడం కూడా మీ అదృష్టమే. ఇక్కడ ఇంత పెద్ద సిటీలో ఈ ప్లేస్ దొరకడం అనేది కూడా మీ 41 వార్డు 42 వార్డు ఈ అదృష్టమే వాళ్ళ వార్డులది. అదేవిధంగా మనకు మన ప్రభుత్వం ఎన్ని పథకాలు మనకి ఇస్తుందో అది కూడా మనకు తెలుసు. ఇందిరమ్మ ఇల్లు అని పక్క ఇక్కడ స్టేట్లలో చూస్తే కూడా ఇవన్నీ లేవు. మొన్న నేను ఒక ప్రోగ్రాంలో వెళ్ళి చెప్తుంటే వాళ్ళే షాక్ అయిపోతున్నారు. మీకు అన్నీ ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, పెన్షన్లు కానీ, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, ఇవన్నీ మన గవర్నమెంట్ మన కోసం ఇస్తున్నారు. మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రేషన్ కార్డులు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ అన్నీ ఒక మహిళకే ఉండాలని చెప్పేసి మనకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ ముందుకు సాగాలని చేస్తున్న ఆయనకు కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్కి అయిన వ్యాధులు చాలా ఉంటాయి. డెంగ్యూ కావచ్చు, మలేరియాలు కావచ్చు, మన పట్టణాల ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం ఫాగింగ్ గురించి మీరు అడగండి. ఠీకే. తర్వాత పెన్షన్ విషయంలో కూడా నేను మీ అందరితో కోరేది ఏంటంటే, ఇప్పుడు మన మొత్తం కార్పొరేషన్లో ఒక 10,000 వరకు ఆథెంటికేషన్ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరికి అయితే పెన్షన్ వస్తూ ఉందో అదే కొనసాగుతుంది. మీ పేరు లేకపోతే మీ ఆయన పేరైనా, మీ తాతగారి పేరైనా, సారీ హస్బెండ్ కాదు, ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఇక్కడ ఎవరైనా 2004 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ కోసం వేరే ఉంటుంది మరి. ఓకే, సో అంటే మీ అందరికీ సేమ్ నాలాగానే వర్తిస్తుంది. మీ
నాన్నగారి పేరైనా, మీ అమ్మగారి పేరైనా, మీ గ్రాండ్ ఫాదర్ అయినా, మీ గ్రాండ్ మదర్ పేరైనా, ఎవరు ఒక్కరు పేరు మన 2002లో జరిగిన ఏదైతే లిస్ట్ ఇప్పుడు మా వాళ్ళు మీ దగ్గర తీసుకువస్తున్నారు వాళ్ళ పేరైనా ఉండాలి. సమగ్ర ఓటర్ జాబితా సవరణ యాక్చువల్ ప్రక్రియ మొదలవుతుంది. అందులో మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. అందులో మీ బొమ్మ ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది, మీ పేరు ఉంటుంది, ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. అందులో మీది ఒకవేళ మ్యాపింగ్ అయి ఉంటే మీరు జస్ట్ సంతకం పెట్టి ఇచ్చిన మా ఈఆర్ఓ గారి దగ్గర వాళ్ళ పేరు తప్పకుండా 5th నాడు పబ్లిష్ అయ్యి ఎస్ఐఆర్ అంటే మీకు వచ్చే ఏం పాలసీ అవుతుందో మేము కూడా చెప్పలేము, కానీ దానికి ఇది పునాది. మళ్ళీ నెక్స్ట్ టైంలో ఇంకేం కఠిన నిబంధనలు వస్తాయి మేము చెప్పలేము. भाई देखिए शादी सबकी होती है, ठीक है. 18 साल जो ఎలక్షన్లో ఓట్ వేసి ఉండవచ్చు. అప్పుడు ఫాదర్ లేదా మదర్ లేదా గ్రాండ్ ఫాదర్ లేదా గ్రాండ్ మదర్, ఈ 4 ఆప్షన్, 4లో ఎవరు ఒకరిది ఇచ్చినా పర్వాలేదు. ఓకే. 2004 తర్వాత పుట్టిన వాళ్ళు మదర్ ప్లస్ ఫాదర్, మదర్ ఫాదర్ లేని పక్షాన అంటే సార్ చెప్పినట్లు వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు, ग्रैंड फादर ग्रैंड मदर. फिर से हिंदी में बोलती हूँ. 2/12/2004 के बाद जिनकी पैदाइश है उनका नाम तो वैसे भी एसआईआर में नहीं होगा, जो 2002 में हुआ था. उस केस में आपको क्या करना है, ऐसे बच्चों का मम्मी पापा दोनों का नाम होना चाहिए और उसके साथ साथ एक लिस्ट होती है 11-12 चीज़ों की, वो देना है. मम्मी पापा नहीं, मतलब जो भी है, मानिए उनका नाम नहीं है तो उनके दादा, वो जिसके नवासे लगते हैं उनके दादा दादी, उनका नाम ज़रूर होना चाहिए, दोनों का होना चाहिए. इसमें इప్పటి వరకు తేడా తెలిసింది కదా. ఆర్మూరు మండలం పిపిరి గ్రామంలోని రాజమౌళి బాధిత కుటుంబాన్ని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. ఆర్మూరు మండలం పిపిరి గ్రామంలో గత 2 రోజుల క్రితం అప్పు ఇచ్చి తిరిగి అడిగినందుకు రాజమౌళి ఇంటిని నిప్పు పెట్టి దగ్ధం చేసిన సంఘటన జరగడంతో ఈ విషయం తెలుసుకున్న ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పిపిరి గ్రామానికి వెళ్లి ఇల్లును పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే బాధితులకు 2 రోజుల్లో ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, న్యాయం జరగలని, లేని పక్షంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న హిందువులంతా కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాలిపోయిన ఆస్తులే కాదు, మీకు అర్థమైతే లేదు, అలా 4 నిండు పానాలు మాంస ముద్దలైతే ఈరోజు కనిపించే బిడ్డలు గారిల్లు రారేమరా. ఒక్కడు కూడా ఓట్లకు వచ్చిన నా కొడుకులంతా ఎందుకు రారా? ఓట్లకు వచ్చిన నా కొడుకులంతా ఎందుకు రారికి? హిందువులైతే హిందువులకు జరిగిన నష్టాన్ని, ఈరోజు భయాన్ని, ధైర్యం చెప్పండి. ఈ టెంట్లు ఎన్నింట్లకి వేయాలి? మేము ఎంతమందిని కాపాడుతాం? మీరు ప్రతి ఒక్కడు ఒక సాంబాజీలాగా, ఛత్రపతి శివాజీలాగా అయితేనే దానికి సమాధానం దొరుకుతుంది. కాబట్టి హిందువులందరికీ చెప్తున్న ఒక గుణపాఠం కావాలి. ఆర్మూరు పట్టణంలోని జెండా గలీలో పలు వార్డులను కలిపి మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘు అధ్యక్షతన వార్డు సభ నిర్వహించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి ఇతర పథకాల గురించి ప్రజలకు ఆమె అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, కమిషనర్ శ్రీహరిరాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మా కౌన్సిలర్లకి, అలాగే వివిధ శాఖల వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్న సోదర సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ వార్డు సభలు నిర్వహించడం జరిగింది. ఈ వార్డు సభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి మన వివిధ డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడికి వస్తారు. వాళ్ళకి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళని అడిగి మీరు మీ సమస్యలు, మీ సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మన మున్సిపల్ శాఖ నుండి రాబోయే వర్షాకాలం దృష్ట్యా నీటి సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటామని, అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరుగుతుందని, ప్లాస్టిక్ నిర్మూలన కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ అంటే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాను. దయచేసి మీ అందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే,
దయచేసి ఎవరు కూడా మీరు చెత్తని బయట వేయకండి. మీకు చెత్త బండి వస్తుంది కదా అందరికీ, మరి వచ్చినప్పుడు దయచేసి అందరూ మీ చెత్తను డస్ట్బిన్లో వేసి చెత్త బండికి వేయండి ప్లీజ్. ఇప్పుడు వచ్చే రాబోయే వర్షాకాలం దృష్ట్యా మనకి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ మాకు సహకరించాలని నేను కోరుతున్నాను. అలాగే మన కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చిన వార్డు సభ్యులందరికీ, మహిళలకు అందరికీ మా యొక్క మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కానీ పేపర్స్ కానీ 300 వేసి అవి నీళ్ళు ఆగిపోయి దోమలు వచ్చి బీమార్లు వస్తాయి. కొద్దిగా ఏమనుకోకుండా సంచి చేసి చెత్త బండి వచ్చినప్పుడు పోస్తే మంచిగా ఉంటుందని మహిళా సోదరులందరికీ అడుగుతున్నాను. కొద్దిగా మనందరికీ ఆరోగ్యాలు మంచిగా ఉండాలంటే అన్ని సక్రమంగా ఉంచుకుంటే మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ దీని గురించి బాగా ఆలోచించి అన్ని చేయాలని కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ జిల్లా కలెక్టర్ లేత్రిపాటి సోమవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీలు తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి ఎలాంటి నష్టం వాటి లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనులను పక్కాగా జరిపించాలన్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకులు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని 7, 9, 11 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ బుదిరి నాగమణి స్వామి అధ్యక్షతన వార్డు సభ నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గజానన్ తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్ నివారణ కోసం ఫంక్షన్ లో స్టీల్ ప్లేట్లు వాడాలని, క్యాన్సర్ కు ప్లాస్టిక్ కారణమని అవగాహన కల్పించారు. నూతన గృహాలకు ఇంకుడు గుంతలు తప్పనిసరి అని, ఎస్ఆర్ మ్యాపింగ్ ని ఓటర్లందరూ చేయించుకోవాలన్నారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా నివారణకు పరిశుభ్రత, సురక్షిత నీరు, తడిపొడి చెత్తను వేరువేరుగా చేసి ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. త్వరలో మున్సిపల్ నూతన వాహనాలు కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ సంటిలత నరసయ్య, కౌన్సిలర్లు అంజుమలి, నీలం రవి, సంజయ్ నాయక్, ఎస్ఐ తిరుపతి, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాలు, ప్రజలు పాల్గొన్నారు. ఒకటి, కూలర్లు వాడిన తర్వాత కూలర్లు పక్కకు పెట్టేస్తారు. దాంట్లో ఉన్నటువంటి నీళ్లను క్లీన్ చేయరు, అట్లనే చేస్తారు. దాంట్లో దోమగుడ్లు పెరగడం వల్ల కొబ్బరి చిప్పలు, టైర్లు, డబ్బాలు, ఏదైనా బిల్డింగ్ల పైన పడేసినటువంటి మెటీరియల్ నీళ్లు నిలబడి ఈ డెంగ్యూకు సంబంధించినటువంటి, మలేరియాకు సంబంధించిన దోమలు పెరిగి మీకు ఈ వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. మిగతా ఏదైతే డ్రైన్ క్లీనింగ్ ఉందో, దాని తర్వాత దోమలకు సంబంధించిన మందుల స్ప్రే ఉందో అది మేము తీసుకుంటాం. ఫస్ట్ మీరు వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండి మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, మీ ఇళ్లను క్లీన్ చేసుకున్నట్లయితే మనం వర్షాకాలంలో ఏవైతే వ్యాధులు వస్తున్నాయో, అంటు వ్యాధులు కావచ్చు, డెంగ్యూ, మలేరియా, తర్వాత డయేరియా, వాంతులు, విరోచనాలు, ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉండడానికి ఉంటాయి. కాబట్టి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. మా వంతు మున్సిపల్ తరఫు నుంచి మేము కూడా 100% మీకు ఏం కావాలో అది మేము చేయడానికి రెడీ ఉన్నాం. ఈ విషయంతో ఈ అవకాశం ఇచ్చినందుకు మా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి,
ఆర్మూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి అధ్యక్షతన ఎస్ఐఆర్ ప్రక్రియపై నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, ఏడీసీ ఆదిత్య రెడ్డి, హెల్త్ అండ్ ఫ్యామిలీ చైర్మన్ కవితారెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను ప్రారంభించిందని ఇది ఈ నెల 20వ తేదీ నుండి వచ్చిన 24వ తేదీ వరకు ఉంటుందన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లప్పుడూ ఏజెంట్లతో అందుబాటులో ఉంటూ పర్యవేక్షించాలని, మండల అధ్యక్షుడు గ్రామంలో ఖచ్చితంగా తిరగాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ శిబిరం శిక్షకులు ఏఐడిసి ఆదిత్య, వారి బృందం అబ్దుల్ రావు, శశాంక్, షాకిర్, మహిళా హెల్త్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కవితారెడ్డి, సీనియర్ నాయకులు నిజామాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ అధ్యక్షులు మారా చంద్రమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఆర్మూర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు పనిచేస్తున్నారు వారు కూడా. ఫస్ట్ స్ట్రక్చర్, సిస్టమ్ స్ట్రక్చర్ ఏంటి నిర్మాణం. నిర్మాణం సో ఇది మన కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ నిర్మాణం, ఇదేమో ఎన్నికల సంఘం నిర్మాణం. ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘం ఫస్ట్ ఉంటుంది, దాని రాష్ట్రంలో ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ, స్టేట్ లో ఉంటుంది. దాని జిల్లాలో మీకేమో ప్రధాన ఎన్నికల అధికారి డిఇఓ ఉంటారు. నియోజకవర్గంగా 100 ఇంట్లు ఇస్తారు, వాడు ఆ 100 ఇంట్లు పట్టుకునే ఉంటారు. సో నెక్స్ట్ టైం నుంచి మన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అలానే మీరు ఎంత మన ప్రజలతో ఎంత మమేకం ఉండి ఆ ఇండ్లు మీరు ఏదైనా కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్స్ అంటే మీకు మేబీ ఒక 1200 హౌసెస్, 1200 ఓట్స్ ఉంటాయి కాబట్టి మీరు వాళ్ళతోనే మమేకమై ఉంటే డెఫినెట్గా 2.5 years తర్వాత వచ్చే ఎలక్షన్స్ డెఫినెట్గా మళ్ళా మనం కాంగ్రెసే కైవసం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో బూత్ లెవెల్ ఏజెంట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గ్రాస్ రూట్ లెవెల్ ఎప్పుడైనా వాళ్ళే ఇంపార్టెంట్. నేను అనేది ఎప్పుడు అదే, గ్రాస్ రూట్ లెవెల్ మనం మంచి కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. కాబట్టి మీరు అందరు కూడా చాలా కాన్సన్ట్రేషన్తో ఈ విని, ఇప్పుడు ఆదిత్య గారు కానీ బఖాన్ బాయ్ కానీ చెప్పే ఒకటి విని, మీ దగ్గర ఉన్న ఒక బుక్ ఉన్నది అది కూడా చదవండి. చదివితే మీకు అది ఒక్కసారికి అర్థం కాదు, అది చాలా డిఫికల్ట్. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ సవరణ పేరుతోని దీనిని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి మనకున్న ఇండియా లెవెల్లో మనకున్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఏదైతే పార్టీలు ఉన్నాయో వారందరినీ తొలగించడానికి ఇప్పుడు ఈ సవరణ తీసుకొచ్చి వారికి ఎక్కడైతే మనకు అనుకూలమైన ఓట్లు ఉంటాయో దాన్ని తొలగించడానికి కార్యక్రమం పెట్టుకున్నారు. మరి దాని గురించి ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం చెప్పడం జరిగింది. మీకు ఈ సవరణ అనేది అంత ఈజీ కాదు. ఇది మేమందరం కూడా బూత్ లెవెల్ 1 అంటే నేను వస్తా, బూత్ లెవెల్ కావాలంటే మీరు వస్తారు. ఎప్పుడైతే నాకు బూత్ లెవెల్గా 6 నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధలు ఇచ్చారు, ఒక్కొక్క బూత్కు మీ యొక్క ఆర్మూర్ పట్టణానికి యొక్క ఆర్మూర్ నియోజకవర్గంలో 219 బూతులు ఉన్నాయి. మీ బూతులందరికీ కూడా నేనే సంతకం పెట్టి ఎలక్షన్ పంపించడం జరిగింది. ఈ విధంగా సుమారు నాకు 2000 మందికి ఆ ఓట్ల సవరణ కోసము ఈ యొక్క బూత్ ఏజెంట్లను 2000 మందికి ఫామ్ సంతకాలు పెట్టి ఓట్లు పంపడం జరిగింది. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 146 ఫిర్యాదులు అందాయి. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ కారేష్ దేవారంలో మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని మోడీ వ్యవసాయం రంగంపై కత్తి పనిచేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రైతు సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వివరించాలని డిమాండ్ చేశారు. ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించాలని, అట్లాగే నూతన విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, అట్లాగే ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అన్ని పంటలకు ఇవ్వాలని, అట్లాగే ఏదైతే మనకు ఈరోజు కొనుగోలు చేస్తా ఉన్నారో ఈ కొనుగోలు చేసే పంటల్ని అన్ని పంటలు కొనుగోలు చేయాలని, ఒక్క సన్న ధాన్యం కాదు
అని చెప్పేసి రైస్ మిల్లర్స్, అట్లాగే ఐకేపీ, అట్లాగే సహకార సంఘాలు మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకరి అవగాహనతోని ఒక్కొక్క రైతు దగ్గర క్వింటాలకు 15 నుంచి 20 కిలోల తరుగు తీసుకొని ₹1,00,000 నష్టం చేశారు. దానిపైన విచారణ చేసి రైతుకు నష్టపరిహారం ఇప్పించాలనే డిమాండ్తో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఎరువులు పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, ఎరువుల యాప్ను రద్దు చేయాలని మా రైతన్నలు ఉన్నారు. అడగండి మీరు, యాప్లో ఏం కష్టాలు ఉన్నాయని ఈ డిమాండ్ల పైన మేము చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా ఆందోళన. అందుకని వెంటనే ఈ రోజు ఎంఎస్పీ గ్యారంటీ చట్టం పార్లమెంట్ లో పెట్టి ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు భారత సేవారత్న జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ను కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అభినందించి సన్మానించారు. పట్టణ సామాజిక సేవకులు భారత సేవారత్న జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ కు ఇటీవల మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా హైదరాబాద్ లో తను చేస్తున్న సేవలకు మొక్కల పంపిణీ, ఇతర సేవా కార్యక్రమాలకు గాను పర్యావరణ మిత్ర జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ రేత్రిపాటి, ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సిఐ సత్యనారాయణ గౌడ్ ప్రత్యేకంగా వారి కార్యాలయాల్లో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ వంతు సేవలు అందించడంలో పట్వారి తులసి జిల్లాకు ఆదర్శంగా ఉంటారని అన్నారు. వీరి సేవలకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. వీరికి జాతీయ అవార్డు రావడం జిల్లాకి గర్వకారం అన్నారు. తమ్ముడు తులసి పట్వార్ గారు మొన్న పర్యావరణ దినం సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు చేతుల మీదుగా తెలంగాణ యూనివర్సిటీలో అవార్డు అందుకోవడం జరిగింది. వారికి ఆర్మూరు నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి యువతకి ఆదర్శంగా నిలవాలని, అదే రకంగా రాష్ట్రంలో కాకుండా దేశంలోనే పెద్ద పెద్ద అవార్డ్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జాతీయ పురస్కారం గౌరవనీయులు బండారి దత్తాత్రేయ హిమాచల్ హర్యానా గవర్నర్ గారి చేతుల మీదుగా జిల్లా నుంచి అంటే రాష్ట్రంలో నుంచి నేను ఒకరు సెలెక్ట్ కావడం జరిగింది. తిరుపతి మరియు ప్రకాశం, ఒంగోలు ఇలా ఎంతోమంది ఒక 29 మెంబర్స్ అక్కడ సన్మానం చేయడం జరిగింది. తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్మూర్లో నేను గత 15 ఇయర్స్ నుంచి వ్యక్తిగతంగా నా వంతు సేవలు అందిస్తున్న సందర్భంగా వారు గుర్తించి వారు పిలిచి వాళ్ళు పురస్కారం అందరి పర్యావరణ మిత్ర అనే పురస్కారం జాతీయ పురస్కారం అందుకోవడం జరిగింది. గతంలో కూడా భారత సేవారత్నాన్ని ఖమ్మంలో అందుకోవడం జరిగింది. ఇదంతా ఇక్కడ ఉన్న ఆర్మూర్ ప్రజలు మరియు గౌరవనీయులు వినయ్ కుమార్ రెడ్డి అన్నారు మరియు వివిధ రకాల ప్రముఖులు డాక్టర్స్ అందరి యొక్క ఆశీర్వాదంతో ఇంకా ముందు వారి యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుతున్నాను. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరుపేదలతో కలిసి ధర్నా నిర్వహించారు. నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయటం కోసం ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ నిరుపేదలకు సర్వేలు మాత్రం చేసినటువంటి పరిస్థితి లేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నిరుపేదలకు సర్వేలు నిర్వహించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ పేదలందరితోటి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని, దానికి ప్రభుత్వము అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. నేడు సోమవారం సందర్భంగా ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు గుట్టపైకి అధిక సంఖ్యలో విచ్చేసి శివాలయంలో పంచామృతాలతో బిల్వపత్రాలతో అభిషేకాలు నిర్వహించి రామాలయం దుర్గమాత దత్తాత్రేయ అయ్యప్ప స్వామి, ఎలమత ఏకశిల స్తంభం వద్ద గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, కొడుగుల మల్లయ్య, చరణరెడ్డి, జిమ్మి రవి, సంధ్య, భట్టు శంకర్, కొంత మురళి మంజుల తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి. స్వయంభూగా నవనాథులు తపస్సు చేసినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని ఈ జ్యేష్ఠ మాసంలో ఎక్కువ మటుకు అధికస్య ఫలం అన్నట్టు విధంగా కూడా భక్తులు చాలా మటుకు ఈ అధిక మాసాన్ని దర్శించుకుంటున్నారు. కేవలం దర్శించుకోవడమే కాకుండా 33 తొండలు కానీ 33 చాంకెట్లు కానీ 33 సంబంధించినటువంటి దానితో ఇస్తూ ఇక్కడ
కోట్ల దేవతల ముందుకి నివేదన చేసినటువంటి భావంతో ఈ అధిక మాస ఫలం ఆదరించడం జరిగింది. కాబట్టి భక్త మహాశయులందరికీ కూడా అధిక మాసం యొక్క ఫలం కలగాలని, సాక్షాత్తుగా నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క కృపాశీస్సులు ఉండాలని కోరుతూ, చివరిగా వచ్చే సోమవారం మాత్రమే చివరిది కాబట్టి భక్తులంతా కూడా గమనించి దర్శించుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు శుభంగా. షెడ్యూల్లోనే అన్నప్రసాదం అందించినది 15 నిమిషాల తర్వాత. కాబట్టి అందరూ లైన్లో వచ్చి భోంచేసి వెళ్లాల్సిన విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈరోజు ఈ యొక్క అన్నప్రసాదానికి దాతగా వ్యవహరిస్తున్న వారు గట్టడి శ్వేత శ్రీనివాస్ దంపతులు వారి కుమారుడు స్వాతిక్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ నవనాథ సిద్ధేశ్వరుని కర్ణాటక ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అన్నదాత 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 దంపతులను చెప్పకపోతే అభినందించాల్సిందిగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నమస్కారం. ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎల్లుండి బిఎల్ఏ తేదీ 10వ తారీఖు రోజున బిఎల్ఏ శిక్షణా శిబిరం ఉన్నది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ పాల్గొంటున్నారు. ఎస్ఐఆర్ గురించి జరిగే మ్యాపింగ్లో, అలాగే వాటి యొక్క ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలో వారికి ఇచ్చే హైదరాబాద్ నుంచి ట్రైనర్ మహేష్ కనగాల గారు వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు జరుగుతాయి. ఈ శిక్షణ కార్యక్రమానికి ప్రతి ఒక్క బిఎల్ఏ బూత్ సభ్యుడు ఖచ్చితంగా హాజరై వారి ఇచ్చే సూచనలు పాల్గొనాలని దిశానిర్దేశాలు పాటించి మనం క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఓటర్ని, మన ఓటర్ మ్యాపింగ్ని, అలాగే మన పూర్వపు ఓటర్లని రక్షించుకునే బాధ్యత మనది. ఎలాగైతే బీహార్, మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో జరిగిన ఎన్నికలు, ఇటీవల పశ్చిమ బెంగాల్లో కూడా 90 లక్షల ఓటర్లు తొలగింపబడినాయి. దాంట్లో మనం 30 లక్షల ఓటర్లు బ్యాక్ వచ్చినాయి. అయినా కానీ 60 లక్షల ఓటర్లు మనము లాస్ అయినాం. ఇలాంటిది మన నిజామాబాద్ వల్ల కానియకుండా ముందస్తు జాగ్రత్తగా రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల ప్రకారం మనమందరం ఖచ్చితంగా పాల్గొని మన ఓటర్లను సంరక్షించుకునే బాధ్యత ఉన్నది. కాబట్టి వారికి దీనిపై అవగాహన కలిగించే విధంగా హైదరాబాద్ నుంచి వచ్చే శిక్షణ ఇచ్చే మహేష్ కనగాల గారు వారి ఆదేశాలు పాటించి మనము ఈ ఓటింగ్ ఎస్ఐఆర్ ప్రక్రియ పాల్గొనాలని, అదేవిధంగా వీటితో పాటు డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, మిగిలిన ముఖ్య నాయకులు, అన్ని కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వడం, వారి చెప్పే సూచనలు స్వీకరించడంతో మనం ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవాలని కోరుతున్నాం.